అత్తయ్య నేను చేశా. నేనడిగినది తెచ్చేశా. ఇదిగో. ఏంటి మమ్మీ ఇది? ఉదర కబళిక చూర్ణం. ఏంటి ఉదరక కబళిక? వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకిది? పొట్టలో ఉన్నది లేనిది అంతా కదిలించి కబళించి బాత్రూంలోకి పరిగెత్తించేస్తాది. అవును బాకీ, విరోచనాలు పట్టుకుంటే బెడ్రూమ్ కాదు కదా, బాత్రూమ్ దాటి బయటికి రావడానికి కూడా 4 రోజులు పట్టిద్ది. అట్ట వెంకితో ఇది కాని తాగించినవనుకో కడుపు కాలువైపోయి నీరసంతో 4 రోజులు మంచాన పడిపోతాడు. ఈలోగా భద్రంతో ప్రచారం చేయించి వర్కర్స్ని మన వైపుకి తిప్పేసుకుని మనం హ్యాపీగా గెలిచేయొచ్చు. ప్లాన్ బానే ఉంది, కానీ ఇది కల్పిస్తున్నాం తాగు అంటే తాగేంత అమాయకుడు కాదు ఆ పకోడి. మాయల మరాఠీ. మనం ఎన్ని ఎత్తులు వేసినా వాడి ముందు చిత్తవుతున్నాయి. ఇది మేమిచ్చావనుకో వాడికి ఖచ్చితంగా డౌట్ వస్తాది. అదే నువ్విస్తే తప్పక తాగేస్తాడు. నేనా? అవునమ్మా, మేం తేవడం అయితే తెప్పించాం, కానీ ఇగో వాడితో తాగించాల్సింది మాత్రం నువ్వే చేయాలి. నేనిస్తే మాత్రం ఎలా తాగుతాడు పెదనాన్న? వాడికి నాకు ఇంత గొడవ జరిగాక అస్సలు తాగుడు. అమ్మా మ్యాగీ, ఇగో ఎన్ని గొడవలైనా వాడు నీ కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు కదా. అంటే నువ్వంటే వాడికి చాలా ప్రేమ. అదే ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. చూడు మ్యాగీ, నువ్వు వాళ్ళ నటించి వయ్యారంగా వాడి ముందు నడుస్తూ ఇగో ఈ చూర్ణం పాలల్లో కలిపి వాడితో తాగించావంటే కడుపులోకెళ్ళిన ఆ చూర్ణం అంతే కథాకళి ఆడించేస్తుంది. మాయ్యా, మ్యాకీ వయ్యారంగా పాల గ్లాస్ తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. సరే, ఓ పంచే, చీర నీకిస్తా, కట్టుకుని వెళ్ళు. చిసి, నేను చీర కట్టుకోవడం ఏంటి? కదా, మ్యాగీ కావాలంటే మూసుకొని ఉండు. అమ్మీ, ఏమీ ఆలోచించుకో, వాణ్ణి బుజ్జగించి పాలు తాగించు. ఎలక్షన్లో ఓడించి వాణ్ణి బయటికి గెంటేయొచ్చు. ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు మమ్మీ. కానీ వాణ్ణి ఓడించడానికి తప్పక ఒప్పుకుంటున్నా. శభాష్ అమ్మా, మన పని అవ్వడం ముఖ్యం. ఇదిగో తీసుకెళ్ళి ఆ వెంకీగాడితో తాగించి ఒక ఆట ఆడుకో. తీసుకెళ్ళమ్మీ. విద్య, రావదినా, ఏం కావాలి? నాకేం వద్దు, కానీ ఎవరి కోసం ఈ పాలు? మా అన్నయ్యకి. అవునా? ఈ పాల సంగతి నాకు వదిలే. మా అన్నయ్య నేను రమ్మంటున్నాడు, వెళ్ళు. అయ్యో, ఈ టైంలో నేను బావతో మాట్లాడటమా? అత్తయ్యకి తెలిస్తే ఇంకేమన్నుందా? లేదు. అబ్బా విద్య, మమ్మీతో నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. పాప మా అన్నయ్య ఏం అవసరం వచ్చి పిలిచాడో ఏమో. వెళ్ళి కనుక్కో విద్య. అంటే వదిన, అత్తయ్య. మమ్మీ రూమ్ లో ఉంది, నువ్వు వెళ్ళు.
రౌడీ గాడి పని ఫినిష్. బావా తీసుకో. ఏంటే చెకోడి, ఎటు విడాకులు ఇస్తున్నాను కదా అని నాతో కాపురం చేద్దామని డిసైడ్ అయ్యి పాలు తెచ్చావా ఏంటి? చిచి అదేం లేదు. అయినా వదిలేసే వాళ్ళతో శోభనం చేసుకోరు, కలిసి ఉండే వాళ్ళతోనే కాపురం చేస్తారు. ఆ మాత్రం తెలీదా? అంటే కొన్న వస్తువునే వాడకుండా వదిలేరు కదే మీ ఆడవాళ్ళు. అలాంటిది కట్టుకున్నవాన్ని మాత్రం ఎందుకు వదులుతారు అని అంటున్నాను. ఇదే ఈ పిచ్చి వాగుడే. తగ్గించుకుంటే కొంచెం మంచిది. మరి తగ్గించుకోవచ్చు కదా చెకోడి. బా అలా చూడకు బేబీ, నేను డిస్టర్బ్ అవుతా. నేను డిస్టర్బ్ అయితే నిన్ను డిస్టర్బ్ చేస్తా మరి. ఏం డిస్టర్బ్ అవ్వద్దులే గాని ఈ పాలు తాగు. మీ చెల్లి ఇవ్వమంది. ఓహో అదా సంగతి. లేకపోతే నువ్వు పాలు తేవడం ఏంటా అని అనుకున్నా. హలో, పాలు తాగి పడుకో. వద్దు వద్దు, నా కడుపు ఫుల్గా ఉంది, నేను తాగను. హే పడుకుంటున్నా. అయ్యయ్యో ఏందిది? ప్లీజ్ మ్యాగీ లేపు లేపు నేనేం చెయ్యాలి? లేపు లేపు, ఏదో ఒకటి చెయ్యి. సరే. ఆ, హలో, నువ్వు ఇలా పాలు తాగకుండా పడుకుంటే నీ చెల్లి దగ్గర నాకు మాట వస్తుంది. అదేలాగా? ఎందుకంటే మీ చెల్లి తీసుకొస్తుంటే ఆపి మరి నేను ఇస్తానులే అని తీసుకొచ్చాను. మా అన్నయ్యతో కనీసం పాలు కూడా తాగించలేవా అని అంటుంది. అందుకే నాకు బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలి అంటే నువ్వు ఈ పాలు తాగి పడుకోవాలి. ఆ. ఏం కాదులే, నేను మా చెల్లికి చెప్తా.